అనంగనంగనంగనంగా ఇది భారతంలో ఒక కథ. భారతంలో మస్తు కథలు ఉంటాయి, అందులో ఒక కథ అన్నట్టు. అయితే ఈ భారతంలో ఈ ధర్మరాజు ఉన్నాడు కదా, పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది, వీళ్ళంతా వనవాసానికి పోయినప్పుడు వనవాసం, అరణ్యవాసము ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు కదా. అయితే చేసినప్పుడు వాళ్ళ పురోహితులు అనేవాళ్ళు వాళ్ళకు కూడా ఉంటారు. ఇప్పుడు మనకు కూడా ఉంటారు, మనకు కూడా మన ఇళ్ళలో లగ్గాలు చేసేవాళ్ళు, పనయనాలు చేసేవాళ్ళు మనకు కూడా ఉంటారు. అట్లనే ఈ ధర్మరాజుకు కూడా పురోహితుడు ఉన్నాడట. పురోహితునితో ధర్మరాజు ఏమన్నాడట వనవాసంలో, అయ్యా మేము ఇంత కష్టపడుతున్నాం, మేము ధర్మం కోసం పోరాడితే మాకు కష్టాల పాలవుతున్నాం, మాలాగా ఎవరన్నా కష్టపడ్డారా? మేము ఇంత కష్టపడుతున్నాం కదా, భార్యతోటి అన్నదమ్ములం అందరం ఇంత కష్టపడుతున్నాము, ఎక్కడెక్కడో బతుకుతున్నాము, మాలాగా ఎవరైనా కష్టపడ్డరా అని అడిగిండట పురోహితుడు. అంటే ఎందుకు లేరు నాయన, మస్తు మంది ఉన్నారు, అందులో ఒక ఆయన కథ మీకు చెప్తా అని ఆ పురోహితుడు ధర్మరాజు చెప్పిండట. అయితే ఈ ఇది విషధరాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ రాజు కొడుకు నలుడు, విషధరాజు కొడుకు నలుడు. ఆ నలుడికి వంట విపరీతం మంచిగా వస్తుంది. వంట ఎంత పెద్ద వంటలైనా కూడా చేసి ఇట్లా అటు పడేస్తాడు, అట్లా చేస్తాడు. వేల మందికి కూడా వంటలు చేస్తాడు అన్నట్టు. తర్వాత గుర్రాల గురించి ఆయనకు బాగా తెలుసు. అది ఎంతసేపు నడిచింది, ఎంతసేపు యుద్ధానికి పాల్గొన్నది, ఆయన చూడకున్నా కూడా గుర్రాల గురించి తెలుసట. వంట గురించి, గుర్రాల గురించి ఆయనకు తెలుసు. ఆయన స్వచ్ఛంగా ఉంటాడు అన్నట్టు, అబద్ధాలు ఆడు, ఒకళ్ళని మోసం చేయడు, ఎంత మంచిగా ఉండాలో అంత మంచిగా ఉంటాడు. అయితే ఆయనకు కూడా కష్టాలు తప్పలేదు. ధర్మరాజా చెప్తా విను అని అన్నాడట. అనగానే ఈ ధర్మరాజు వింటున్నాడట. అయితే కొంతకాలానికి ఈ నలమహారాజు ఒక సరస్సు దగ్గరికి పోయిందట. సరస్సు అంటే మనకు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, అట్లనే వాళ్లకు సరస్సులు ఉండేవి స్నానాలు. అక్కడికి పోతే అక్కడ ఒక హంస ఉన్నదట, చాలా హంసలు ఉన్నాయట. ఒక హంస మీదకి నా దృష్టి పోయింది, మంచిగా అనిపించిందట. తీసుకొని హృదయానికి హత్తుకున్నాడట. ఆ హంసను హృదయానికి హత్తుకున్నాడట. హత్తుకోగానే హంసకు, అంటే అప్పుడు మాటలు వచ్చేది అన్నట్టు, జంతువులకు కూడా మాటలు వచ్చేది. ఇది హంస ఏమన్నదట, అలా మహారాజా నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు అన్నదట. టక్మన్ అనగానే, నా హృదయంలో ఉన్నది నీకెట్లా తెలుసు అన్నాడట. నన్ను హృదయానికి హత్తుకున్నావు కదా, అందుకే నీ మనసులో ఏమున్నదో నాకు తెలుసు అన్నాడట. అనగానే ఏముందో చెప్పు అని నలుడు అన్నాడట హంసని. అనగానే, నీకు దమయంతి మీద కోరిక ఉన్నది, దమయంతి నిన్ను ఇష్టపడుతున్నది, నీకు కూడా దమయంతి మీద ప్రేమ ఉన్నది కదా అన్నదట. అనగా నాకు నీకెట్లా తెలిసింది అంటే, నీ హృదయం ఉన్నాయని నాకు తెలుసు అని చెప్పినా కదా, అందుకే చెప్తున్నా. అవును నాకు ఇష్టమే అన్నాడట. అక్కడ ఈ హంసను ముద్దు పెట్టుకొని ఆ సరస్సులో వదిలేసి ఆయన తన రాజధానికి వచ్చిండట. ఈ హంస ఏం చేసిందట, ఈ హంసలన్నీ పోయి ఆ దమయంతికి చెప్పాలి కదా విషయం, నలుడు ప్రేమిస్తున్నాడు అన్న విషయం దమయంతికి కూడా తెలియాలి. దమయంతికి కూడా ఇష్టమే నలుడు అంటే. ఇట్లనో వాళ్ళకి రాజ్యాలు కదా, అప్పుడప్పుడు ఈ పెళ్ళి ఆడపిల్లల చిత్రపటాలు, ఇట్లా చేత్తో వేసిన చిత్రపటాలు, రాజుకేమో ఈ పెళ్ళి అయ్యే మగపిల్లలకేమో ఆడపిల్లలేమో మగపిల్లల ఏమో ఆడపిల్లలకు, ఇట్లా వాళ్ళు తండ్రులు తెలిసిన వాళ్ళు తెచ్చి చూపిస్తుంటారు. అందులో ఈ నలునికి దమయంతి ఫోటోలు చూసిండు, దమయంతి నలుని ఫోటోలు కూడా చూసిందన్నట్టు, చిత్రపటాలు కూడా చూసుకున్నారు. అయితే ఈ హంసలన్నీ పోయినాయట. ఆమె ఎక్కడైతే ఆమె స్నానం చేస్తున్నదో, సరస్సులలో వాళ్ళు స్నానాలు చేస్తుంటారు కదా, అక్కడ ఈ హంసలన్నీ తిరుగుతున్నాయట. తిరుగుతుంటే ఈ హృదయానికి హత్తుకున్న హంస మాత్రం ప్రత్యేకంగా వేరే దిక్కు తిరుగుతుందట. ఈ దమయంతి దృష్టి పడేటట్టు తిరుగుతుందట. తిరుగుతుంటే ఆ దమయంతికి హంస మీద దృష్టి పడ్డదట. మంచిగా అనిపించి చేతులకు తీసుకున్నదట. తీసుకొని ముద్దు పెట్టుకున్నది. ముద్దు పెట్టుకోగానే హంస ఏమన్నదట, దమయంతి నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు అన్నదట. అనగా నాకు నీకెట్లా తెలుసు నా హృదయంలో ఉంది అంటే, నాకు తెలుసు నువ్వు నలుడిని ప్రేమిస్తున్నావు, నలుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయనను పెళ్ళి చేసుకో అని చెప్పిందట. అంటే మరి నాకు ఇష్టమే, మరి ఎట్లా కావాలి అంటే
అవుతుంది అవుతుంది అనుకుంటూ అన్నదట. అనగానే ఈ హంసను దమయంతి ముద్దు పెట్టుకొని వదిలేసిందట. ఈ హంసలన్నీ మళ్ళీ ఈ నలుని రాజ్యానికి వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ఈ దమయంతి తండ్రి ఉంటాడు కదా విదర్భరాజు, ఆయన పేరు విదర్భరాజు. అయితే ఈ బిడ్డ హంసలతోటి మాట్లాడు అది ఇది చూసిండట. చూసి ఆహా పెళ్లి వయసు వచ్చింది పిల్లకు, నా కూతురుకు ఇక పెళ్లి చేయాలి, కానీ నా బిడ్డకు తగ్గ వరుడు ఎవరు రావాలి, నేను ఒక్కళ్ళనని ఎట్లా నిశ్చయం చేసుకోవాలి, అందుకని స్వయంవరం ఏర్పాటు చేస్తాను. స్వయంవరం ఏర్పాటు చేస్తే అందులో నా బిడ్డకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళను పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నాడట. అనుకొని స్వయంవరం ఏర్పాటు చేసిండట. అందరి ఏమంటారు వాటిని రాజులు ఈ రాజ్యాలకు అన్ని రాజ్యాలకు పంపించిండట, వర్తమానం పంపించిండట. పంపించిన తర్వాత అందరూ యువరాజులు ఈ స్వయంవరానికి వస్తున్నారట. నలుడికి కూడా ఆహ్వానం వచ్చింది. నలుడు ఏమనుకున్నట్టు ఎట్లయినా దమయంతి నన్ను ప్రేమిస్తుందని హంస చెప్పింది, నాకు కూడా దమయంతి ఇష్టమే, ఇక ఇక దానికి ఇక వేరే ఏం లేదు కదా, మంచిగా చేసుకోవచ్చు అనుకొని ప్రయాణమై వస్తుండట. వస్తుంటే ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని ఎదురైందట నలునికి. ఎదురయ్యి ఏమన్నారట, నల మహారాజా నువ్వెక్కడికి పోతున్నావు అని అడిగితే మీరెక్కడికి పోతున్నారో అని అడిగిండట. అనగానే వాళ్ళు ఏం చెప్పినట, ఇట్లా దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేసిండట, మాకు ఆహ్వానం వచ్చింది, మేము పోతున్నాం అక్కడికి అనగానే నలుడు తన మనసులో ఉన్న మాట చెప్పలేదట. ఎందుకంటే వాళ్ళు ఈయనకన్నా పెద్దవాళ్ళు కదా, తన మనసులో ఉన్న మాట చెప్పలేదు. చెప్పకపోయేసరికి వీళ్ళు నలుగురు ఏమన్నారట, ఇంద్రుడు ఏమన్నాడట, మహారాజా నువ్వు ముందు దమయంతి దగ్గరికి పోయి, ఎంతోమంది వస్తారు ఆమె స్వయంవరానికి, ఆమె చాలా అందంగా ఉందట, మా నలుగురిట్లల్లో ఎవరినన్నా ఒక్కళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పు, నువ్వు మా నలుగురిట్లల్లో ఎవరినన్నా ఒక్కళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పు, నువ్వు రాయభారిగా పోయి మా నలుగురు తరఫున నువ్వు పోయి పెళ్లి చేసుకోమని చెప్పు అన్నాడు. అనగానే ఈ నలుడు ఏమనుకున్నట్టు, అయ్యో నేను ప్రేమించిన అమ్మాయికే నేను ఈ విషయం చెప్పాలన్నా, ఇంత పరిస్థితి వచ్చింది నాకు అని మనసులో కొంచెం బాధపడుకుంటూ సరే అని వాళ్ళకి నమస్కారం చేసి ఈ దమయంతి ఉన్న నగరానికి బయలుదేరిండట. విదర్భకు బయలుదేరి దమయంతి దగ్గరికి పోయిండట. దమయంతి దగ్గరికి పోగానే ఆమె కొంచెం చూచాయగా ఈయనను గుర్తుపడుతుంది, ఎందుకంటే చిత్రపటాలు చూసింది కదా. చూసి మీరెవరు అనగా నేను ఇట్లా నలుణ్ణి అని చెప్పిండట. చెప్పంగానే ఆయన ఎందుకు వచ్చిండ్రు మీరు అని ఆమె అడిగిందట. అనగానే ఇట్లా నన్ను నలుగురు పంపించిండ్రు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, ఆ నలుగురు ఇట్లలో ఎవరినన్నా ఒక్కళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలి అంటే అట్లెట్లా చేసుకుంటా, నేను మిమ్మల్ని ప్రేమించిన కదా, మీరంటే నాకు ఇష్టము, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని ఈమె దమయంతి అన్నదట. లేదు లేదు అట్లా కుదరదు, వాళ్ళు నాకు చెప్పిండ్రు, నేను వాళ్ళు నా మనసులో ఉన్న మాట నేను వాళ్ళకి చెప్పలే, నువ్వు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నా బాధ్యత నేను నీకు చెప్పిన, మీరు ఆ పని చేయండి అని చెప్పి నలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోగానే ఆయనతో ఈమెగా బాధపడుతుందట, అయ్యో ఏం పరిస్థితి ఇది నాకు, నేను ఒక్కళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని ఎట్లా చేసుకోవాలి, నాకు ఇష్టం లేదే అని మస్తు బాధపడుకుంటూ రాత్రి అంతా తెల్లవారితే స్వయంవరం అందరూ యువరాజులు అందరూ వచ్చేసారు విదర్భకు. ఇక బాధపడుకుంటూ రాత్రి అంతా ఏడ్చుకుంటే పడుకుందట. పడుకున్న తర్వాత ఆమెకు గౌరీదేవి కళలు వచ్చిందట. కళలు వచ్చి చెప్పిందట, నువ్వు నలుడినే పెళ్లి చేసుకుంటావు, నువ్వేం బాధపడకని చెప్పిందట. తెల్లవారిందట. ఆమెకు మంచిగా మంగళ స్నానాలు చేపించి గౌరమ్మ పూజ చేపిస్తున్నప్పుడు ఈమె మనసారా దండం పెట్టుకుందట, అమ్మా నాకు నలునితోటే పెళ్ళయ్యేటట్టు చేయండి, మీరు నాకు నలునితోటే పెళ్ళయ్యేటట్టు చేయండి అని చెప్పి ఆ గౌరీదేవిని వేడుకున్నది. ఇక స్వయంవరానికి ఆమె అందరికి వచ్చిండ్రు. అందరు యువరాజులు అందరూ సింహాసనాల మీద కూర్చున్నారు. ఈయన దమయంతి తండ్రి కూడా ఆయన ఒక పెద్ద సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు, కిందికి అందరిని వీళ్ళంతా కూర్చున్నారు. స్వయంవరం స్టార్ట్ అయింది. అయితే ఇక ఆయన అందరు నిలబడి ఉన్నారు, ఈ నలుగురు నిలబడి ఉన్నారు. తర్వాత ఈ నలుని వేషంలోనే అయితే వీళ్ళందరికీ తెలిసిపోయింది నలుడిని ప్రేమిస్తుంది ఆమె, నలుడిని పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు ఈ స్వయంవరం ప్రకటించినా కూడా ఆమె నలుడికే దండ వేస్తారు అని చెప్పి ఈ నలుగురు ఏం చేసిండ్రట, మొత్తం నలుని లాగానే ఉన్నారట. అక్కడ నలుని ఆకారంలోనే అందరూ ఉన్నారట. ఈమె ఆశ్చర్యపోతుంది, నాకు ఎట్లా తెలియాలి, నేను ఎట్లా గుర్తుపట్టుకొని నలునికి నేను దండ వేయాలి, నేను ఆయనకు భార్యను ఎట్లా కావాలి అని బాధపడుతుందట. బాధపడుకుంటూ అందరినీ తేరిపార చూసిందట.
తేరిపార చూస్తే ఎట్లున్నదట, అందరు దండలు మెడలో వేసుకుంటారు కదా పూలమాలలు, అందరి మెడలో పూలమాలలు ఉన్నాయి. అన్నీ అప్పుడు వేసినట్టే ఉన్నాయట. నిగనిగనాలాడుకుంటూ అప్పుడే దండ అల్లి వేసినట్టు ఉన్నాయట. ఒక్క ఆయన మెడల మాత్రం కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయట. ఎందుకంటే వాళ్ళంతా గంధర్వులు. ఇప్పుడు మనం దేవునికి దండ వేస్తే ఎంతసేపో ఉంటుంది, అదే మనం నెత్తిలో పెట్టుకున్నా పట్టుకున్నా అది మాడిపోతుంది. అయితే వాళ్ళందరూ ఏమో నిగనిగలాడుకుంటున్నాయట. ఈ ఒక్కతని మాత్రం కొంచెం మాడినట్టున్నాయట. మళ్ళీ కిందికి చూసిందట, అందరి పాదాలు చూసిందట. అందరి పాదాలు నేలకు కొంచెం పైకి ఉన్నాయట, నేల మీద లేవట, నేలకు తాకి లేవట, కొంచెం పైకి ఉన్నాయట. ఆ దండ మాడినైన కాళ్ళు మాత్రమే భూమి మీద ఉన్నాయట. ఇది ఆమె గుర్తుపట్టుకుంది. ఇది దమయంతి గుర్తుపట్టింది. గుర్తుపట్టి మెల్లిగా లేచి దండ తీసుకొచ్చి ఈ నల్లుని మెడలో, నల్లుని గుర్తుపట్టి నల్లుని మెడలో వేసింది. వేయంగానే అందరికీ ఆశ్చర్యం. అందరూ ఎవరి రూపంలోకి వాళ్ళు వచ్చేసిందట. వచ్చేసి వాళ్ళందరూ వీళ్ళను ఆశీర్వదించిందట. ప్రేమనే గెలిచింది, నల్ల దమయంతుల ప్రేమ గెలిచిందని చెప్పి అందరూ ఆశీర్వదించిందట. విదర్భరాజు కూడా నల దమయంతి వివాహము రంగరంగ వైభవంగా జరిపించిండట.